యానికానది 3 సార్లు పునః ప్రదక్షిణ చేయండి. యానికానది పాపాన్ని జన్మాంతరాన్ని అనంతాన్ని ప్రదక్షిణ పాపహం పాప కర్మహం రుకుండో రాయవం గురు ఆదివాసన అగరవస్త్ర అనగా శ్రవణ మమ తస్మాత్ కారణ పాపేన ఉంగరాలు ముడి ఇప్పుడు ముడింపు బంధించినట్టు లెక్క. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మా నాన్నది ప్రథమ వర్ధంతి. ఇంకా కార్యక్రమాలు చేసిన తర్వాత మా అన్నయ్య తమ్ముడు వాళ్ళిద్దరు ఏ చెరువులు కానీ ఎక్కడ వాగులు చెరువులు అన్నీ ఎండిపోయినాయండి. చాలా అసలు వాటర్ ప్రాబ్లం వచ్చింది. మా పొలంలో బావిలోనే ఇంకా కార్యక్రమాలు చేసిరు మా నాన్నది. ఇంకా అదే బాధ అనిపించింది. కొంచెం చెరువులు కానీ ఏదైనా ఉంటే అందులో చేస్తే చాలా ఇదిగా ఉండేది. చెరువులు లేవు, ఏది లేదు, అన్నీ ఎండిపోయినాయి. ఈ సంవత్సరం పొలం బాయిల్లే ఇంకా పిండ కార్యక్రమాలన్నీ అందులో చేసారు. ఇంకా అది చాలా బాధ అనిపించిందండి. అమ్మో అన్నయ్య దిగలేవట్లే బాయిలకి, అవి కూడా ఎండిపోయి రాళ్ళు అంత రాళ్ళు తేలి బాగా ఇంకా బాగానే మొన్న ఈ మధ్య పూడికి తీపిచ్చారట ఆ బావి. దానివల్ల వాటర్ నిలబడ్డాయి. లేకపోతే అసలు ఈసారి బావిలో ఎవరు పొలాల్లో అయినా బావిలు కూడా ఎండిపోయినాయండి పూర్తిగా. చాలా ప్రాబ్లం. అంటే వర్షాలు తక్కువ వచ్చినాయిలే, ఎవరిది తప్పేం లేదు కదా, వర్షాలు లేవు ఈసారి. దానివల్ల అందులో ఇక కలుపుతారు. మా నాన్నకి మోక్షం రావాలి. మా నాన్న మా అమ్మ అసలు వాళ్ళు చేసిన మంచి, వాళ్ళు చేసిన ఎన్నో, అంటే అందరమ్మ నాన్నకి ఎవరైనా గొప్ప చెప్తారు కానీ మా అమ్మ మా నాన్న గురించి చెప్పాలంటే అందరినీ చాలామందిని ఆదుకుర్రు. ఎవరైనా మా ఇంటికే వచ్చి తిన్నారు, మా ఇంట్లోనే ఉన్నారు. తర్వాత ఇంకా కార్యక్రమాలు చేసారండి. బాయిల్లే కలిపిర్రు. కొంచెం బాధ అనిపించింది. బాయిలల్లో అంటే కొంచెం ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. చెరువులు అట్లా ఉండాలండి, కనీసం చెరువులన్నా కలపాలట. బాయిలు చాలా అన్ని రాళ్ళు తేలు ఉన్నాయి. బాయిలు చాలా నడవడం ఇబ్బంది అవుతుంది పాప. పైకి ఎక్కినట్ట అన్నయ్య బాగానే పైకి పాపం. ఇంకా మా తమ్ముడు అయితే పాపం అన్నీ పనులు బాగా చేస్తాడు. అసలు ఎంత రిస్క్ అయినా పొలం పనులు చేస్తాడు, ఇంట్లో పనులు చేస్తాడు. కానీ టాలెంటెడ్ చాలా. పైకెక్కి ఆ పొలాలన్నీ మాయేనండి. ఇంకా మా వారు ఏందో చెప్తుర్రు. ఇంకా ఆ ఇల్లు ఈ ఇల్లు నుంచి ఇక్కడ రోడ్డు, ఈ బారు పక్కన గడ్డి దొడ్లు ఇవన్నీ మాయే. ఇంకా అదే చెప్తున్నట్టుంది. ఇంకా నాన్న కార్యక్రమం అయిపోయింది కదా, అదే ఇంకా అన్నీ తీసేస్తుర్రు అన్నీ. ఇంకా అదే మంచిగా చేసిర్రండి వాళ్ళు. ఆ రోజు పెద్ద దినం అంతే చేసిర్రు. ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా అంతే చేసిర్రు. మంచిగా చేసిర్రండి. ఇదంతా ఇక ఇల్లు, తమ్ముడు వాళ్ళ ఇల్లు. వ్యవసాయం కుటుంబం కదా. ఇల్లు తీసినట్టు ఇల్లు కూడా. ఇదంతా తమ్ముడు వాళ్ళ ఇల్లు. ఆల్రెడీ నేను ఒకసారి హోమ్ టూర్ చేసిన. అదో మళ్ళీ అమ్మ నాన్న ఫోటో, అమ్మ నాన్న ఫోటో ఇదంతా. కానీ టెంట్స్ అవన్నీ తీసేస్తారు.
కార్యక్రమం అయిపోయింది కదా, ఇంకంతా తీసేస్తుర్రు. కోడలు, చిన్న కోడలు, వాళ్ళ కోడలు, మరదలు. ఇక ఇక్కడ ఇక్కడ నుంచి ఈ ఇల్లు, ఈ రోడ్డు, ఈ ఇల్లు, ఆ ఇల్లు, ఇంకా ఇది కూడా పక్కన మా వాళ్ళదే కొన్నారు మా వాళ్ళు. ఈ ఇల్లు నుంచి ఆ ఇల్లు అద్దొడ్డి వరకు మా వాళ్ళదేనండి. ఇంకా మా వారు ఏందో ఇటు చూపెడుతుండు, ఇది కూడా మా అన్నయ్య ఇల్లు, అది చూపెడుతుండు. మా కోడలు టీచరు, గవర్నమెంట్ టీచరు, మా అక్కయ్య కొడుకు వాళ్ళని చూపెడుతున్నట్టుంది. గవర్నమెంట్ టీచరు మా కోడలు. అంతా ఎంప్లాయీస్, మా ఫ్యామిలీస్ అంతా బాగా చదువుకొని బాగానే జాబ్స్ అంతా. ఇది మా ఇల్లేనండి. అది కూడా పక్కన మా బాబాయ్ వాళ్ళు అమ్ముతుంటే కొనేసారు. ఇంక ఇది కూడా మాదే. మా వారేదో వీడియో తీస్తుంటే నేను ఏదో చేస్తున్నా, అదే చూపెడుతున్నా. అటెంట్ అతనికి తాడు రావట్లేదంట. మా పెద్దక్కయ్య ఇంకా మా అందరికీ, మా అమ్మ మా నాన్న లేకపోయినా మా అందరికీ, మా తమ్ముడికి, నాకు, ఇంకా మా అన్నయ్య వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, మా అక్కయ్యలకి అందరు కూడా పెళ్ళిళ్ళు, ఇంకా పురుళ్ళు ఇద్దరికి కూడా అంతా వీళ్ళే చేసిరండి. ప్రతి వాళ్ళకి కూడా పెద్దక్కయ్య, పెద్ద బావ అందరికి చేసిరు. ఇంకా మాకు తల్లి తండ్రి లేరు. ఇక ఈ దొడ్డి ఇదంతా మాదే. ఈ గడ్డి దొడ్డి, ఆ దెబ్బలు ఇవన్నీ ఇంకా అసలు ఇక రైతు వారి విధానం అంటేనే ఇంకా ఆనందం. అసలు ఆనందం ఎంత చక్కగా ఉంటుందో అసలు నాకైతే అది మెమరీ. ఇంకా ఆ మెమరీ ఇంకా నేను ఎప్పుడోసారి పోయితేనే ఆ గడ్డి దొడ్ల కాడ ఆడాడే తిరుగుతుంటా. ఇష్టం అట్లా ఆ దొడ్లు, ఆ గడ్డి వాములు, ఇంకా అదంతా మాదేనండి. అప్పుడెప్పుడో ఆ కొట్టం మా నాన్న ఉన్నప్పుడు వేసిన కొట్టాలయ్యి, మా నాన్న ఎంగులో ఉన్నప్పుడు వేసిన కొట్టాలి. ఇంకెవరు వేసుకోవట్లేదు, వాళ్ళు అట్నే ఉంచేసారు. ఆ గడ్డి దొడ్డి మాదే. పిల్లలు వచ్చారు కదా, అందరు పిల్లలు వాళ్ళంతా సిటీ నుంచి వచ్చి విలేజ్లలో చక్కగా ఆడుకుంటారు. వాళ్ళకు కూడా అలాంటి ఎప్పుడో ఒకసారి కదా, వాళ్ళు సంతోషంగా హ్యాపీగా గడ్డి వాములల్లా అందులో ఇందులో కూర్చుని బాగా ఆడుకుంటారు వాళ్ళు. మా పెద్దక్కయ్య మనవాళ్ళు, వాళ్ళ కూడా మనవరాలు, బిడ్డ పిల్లలు, కొడుకు పిల్లలు అందరూ హ్యాపీగా ఆడుకుంటారు. ఇది దిబ్బ అంటారు కదా, గడ్డివామి. ఈ గడ్డివాములంతా తమ్ముడిది. ఇది వెనక అట్టు చెట్టు వేసుకోరట్టుంది, నేను చూడలేదు అట్టు చెట్టు. ఒక గెలబడింది అంటే మా వారు దగ్గరుండి తీసిండు గడ్డి. అట్టు చెట్టు చాలా బాగుంటుందండి. పక్కనే చెరువు, అది మొత్తం చెరువు కట్ట, ఆ పక్కనే చెరువు అనమాట. ఆ చెరువు ఇక పోయేవాళ్ళు కొండాపురం టు కోదాడు, కొండాపురం, చిలుకూరు ఇలా పోతారు. ఇది కట్ట, పక్కన చెరువు. ఇంక ఇదే పొలం. వాళ్ళ పొలాలు కూడా దగ్గరే ఉన్నాయి మాకు. గడ్డి బావులు, ఇల్లు అన్నీ పక్క పక్కనే. బాగుంటుందండి విలేజ్కి అప్పుడప్పుడు పోతే, కానీ టైం ఉండట్లేదండి. అసలు ఎంత ఆనందంగా ఉంటుందో విలేజ్లలో. అప్పుడప్పుడు ఒక రోజు పొద్దుగుకులు ఉంటాం ఉండి ఆ గడ్డి బావులు అటు ఇటు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మేము కూడా అక్కడే ఎంజాయ్ చేస్తాం బాగా. మా నాన్న అమ్మ లేకపోయినా తమ్ముడు, అన్నయ్య మేము పోవాలి, కానీ అసలు ఎన్ని రోజులు అయినా ఉండ్రి అంటారు. వాళ్ళు బాగానే చూసుకుంటారండి ఆడపిల్లలు. ఇంకా అదంతే మంచిగా మేమంతే వాళ్ళకి గౌరవిస్తాం. వాళ్ళ భార్యలకైనా వాళ్ళకైనా మాకంతే వాళ్ళు ఇస్తారు. పొలం నుంచి అన్నీ బరిగొడ్లు వస్తున్నాయి. కార్యక్రమాలు అయిపోయినాయి కదా, ఇక అన్నీ తీసేస్తారు. ఇదంతా ఇంకా ఈ ఇల్లు కానించి ఈ దొడ్డి, అక్కడ ఇల్లు, ఈ దొడ్డి, ఇదంతా మాదేనండి. ఇదంతా
ఇది కూడా మాదేనండి. ఇది పక్కన ఇదంతా మాదే. ఇది ఈ రోడ్డు కాంచి మళ్ళీ ఇక్కడ ఈ దొడ్లు అన్నీ మాయే. ఈ దొడ్లు మా బాబాయ్ వాళ్ళవి మాయే అన్నీ. ఈ పక్కన మా అన్నయ్యది గడ్డివామ వారు చూపెడుతుండే, అది మా అన్నయ్యది. పిల్లలు చెప్తుర్రు ఏందో, ఏం చెప్తున్నావు రా చిన్నారి? ఇక్కడ చిక్కుగాడు చిక్కు శివ ధను పిల్లలు ఏందో చెప్తున్నారు. హాయ్, ఇది మా అన్నయ్యది గడ్డివావి. మా వారు అక్కడికి పోయి చూపెడుతుండ్రు. ఇది అన్నయ్యది గడ్డివావి. రైతు వారికి ఉంటే అదొక ఆనందం అండి. పొద్దుగూకులు పోయి పొలం దగ్గర పోయి సాయంత్రం వచ్చి స్నానం చేసి ఒక ముద్ద అన్నం తిని కంటి నిండా నిద్రపోతారండి. అసలు ఆనందమే వేరు. ఈ రిస్క్ పోలీస్ జాబ్ అంటే అసలు నిద్ర ఆగారం లేని జాబులు. ఈ రైతు వారంటే నాకు చాలా చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి అదేందో చూసినా కదా రైతు వారిగా. ఆడిపోతే మా అక్కయ్య పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు, మా పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తారండి. సొక్కిపోయిన దాకా ఎంజాయ్ చేస్తారు. బాగా ఇష్టం అందరికీ. ఇదంతా మాదే. ఆ రోడ్డు నుంచి ఆ దొడ్లు, గడ్డి దొడ్లు ఆడ వరకు మాదే. మంచిగా ఎంజాయ్ చేస్తారు అందరూ.